నిన్న కాక మొన్న ఆగస్టు 13న జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు. సో, ముఖ్యంగా పులివెందుల ఎన్నికలకు సంబంధించి మాట్లాడినాడు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఒక ప్రపంచమే సృష్టించాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అనేది ఒక సంచలనం. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక మహదేవ్పూర్ అనే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తీసుకొని బెంగళూరు సెంట్రల్ లోక్సభ దీంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి తీసుకొని, ఎందుకంటే 7లో 6 కాంగ్రెస్కి మెజార్టీ వచ్చినా ఒకే ఒక మహదేవ్పూర్ వల్ల కాంగ్రెస్ లోక్సభ సీట్ని కోల్పోయింది. సో దీన్ని స్టడీ చేయడానికి ఆ నియోజకవర్గాన్ని మోడల్గా తీసుకొని 6 నెలల పాటు తన టీము పనిచేసి 5 రకాలుగా ఓట్లని దొంగిలించారు. అంటే కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు దాదాపు 1 లాక్ ఓట్లు బీజేపీకి వెళ్ళాయి. ఇది మోసపూరితంగా ఈసీ బీజేపీ కుమ్మక్కై చేశాయి. ఏ పద్ధతిలో చేశాయని విత్ ప్రూఫ్లు ఆయన చూపించుకుంటూ వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నెంబర్ ఇంట్లో కొంతమంది ఉన్నారు, ఇన్ని ఓట్లు పడ్డాయి. ఒకే ఇంట్లో 40 ఓట్లు 80 ఓట్లు ఇలా పడింది. ఒక ఆవిడ 70 ఏళ్ళ ఆవిడ ఫస్ట్ టైం ఓటర్ లాగా, యంగ్ ఓటర్ లాగా నమోదు చేసుకుని 3 చోట్ల వేసింది. ఒక వ్యక్తి లక్నోలో వేశాడు, మహారాష్ట్రలో వేశాడు, ఇక్కడ వేశాడు, మల్టిపుల్ ఓట్లు. ఇలా రకరకాల పద్ధతులు ఎట్లా మ్యానిపులేట్ చేశారో డీటెయిల్గా ఆయన చెప్పాడు. దాని తర్వాత ఆయన ఇంకొక ఆరోపణ ఏం చేశారు, ఈసీ వెబ్ కాస్టింగ్ బయట పెట్టట్లేదు, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టట్లేదు, తర్వాత మొత్తం ఈ డేటా ఓటర్ల డేటాని నెట్లో మిషన్ రీడబుల్ డేటా ఫామ్లో పెట్టట్లేదు. ఫిజికల్ ఇస్తుందా కానీ మిషన్ ఓసీఆర్ అంటారు. ఈ మిషన్ రీడబుల్ అంటే మన సెర్చబుల్ డేటా చేస్తే హాఫ్ అన్ అవర్లో దాము బాలాజీ అని కొట్టగానే నా డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. నాకు ఎన్ని చోట్ల ఓటు హక్కు ఉంది మొత్తం వచ్చేస్తాయి. నా ఇంటి నెంబర్ దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. 2 సార్లు ఉంటే 2 సార్లు వచ్చేస్తాయి. అది లేకుండా ఇప్పుడు ఫిజికల్గా సెర్చ్ చేయాలంటే ఒక నియోజకవర్గంలో 6 నెలలు పట్టింది. అలాగే ఎన్ని చేయగలం? చేయలేము. సో ఇది ఎందుకు చేయట్లేదు అనేది ఆయన ప్రశ్నించాడు. ఇది అందరికీ లాజికల్గా తాకింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు తటస్థంగా ఉన్న వాళ్ళతో సహా అనేక మంది రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వైసీపీ దీని పట్ల ఎలా రియాక్ట్ అయిందంటే, బిగినింగ్ ఆయన అక్కడంతా చెప్తున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మాట్లాడట్లేదు అనేది రివర్స్ చెప్పారు తప్ప, ఆయన్ని సపోర్ట్ చేసి రాహుల్ గాంధీని మేము సపోర్ట్ చేస్తున్నాం, బీజేపీ ఇలా దేశవ్యాప్తంగా దొంగిలించింది, ఇక్కడ కూడా అది జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లు మాయ చేశారు, ఈవినింగ్ 5 తర్వాతే కుమ్ముకున్నారు మొత్తం ఓట్లన్నీ, ఇవన్నీ మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ జగన్ ఏం మాట్లాడాడు, రాహుల్ గాంధీ ఆంధ్రాది ఎందుకు తీయలేదు, ఆంధ్రాది గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఒక పెద్ద ఆరోపణ చేశాడు. అదేంటంటే రాహుల్ గాంధీ చంద్రబాబు టచ్లో ఉన్నాడు, హాట్ లైన్లో ఉన్నాడు త్రూ రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ టచ్లో ఉంటారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి టచ్లో చంద్రబాబు ఉంటాడు అన్న ఆరోపణ చేశాడు. దీని పట్ల తటస్థంగా ఉన్న వాళ్ళ నుంచి చాలామంది మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజాసంవాదులు కావచ్చు జగన్ మీద విరుచుకుపడుతుంది. వీడికి బుద్ధి లేదు, నీది కూడా నీ రాష్ట్రం గురించి రాహుల్ మాట్లాడితే నువ్వేం గడ్డి మేస్తుంటావు, గడ్డి తింటున్నావా, లేకపోతే ఏదో ఇలాంటి గాడిదలు కాస్తున్నావా, నువ్వు మాట్లాడాలి, నువ్వు రాహుల్ గాంధీని సపోర్ట్ చేయాలి కదా అన్న థియరీ తీసుకొచ్చి జగన్ని విమర్శిస్తున్నారు. మామూలుగా వినడానికి వీళ్ళది లాజికల్ కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ ప్రతి రాజకీయ పార్టీకి తనదైన ఒక వ్యూహం, ఆ వ్యూహంలో కూడా 2 రకాలు ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈ వ్యూహపరంగా జగన్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అనేది చాలా మంది చెప్తున్నారు. నేను వైసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా జగన్ ఒక ప్లాన్ ప్రకారమే ఇది మాట్లాడాడు. నిజానికి జగన్ మనం గమనిస్తే మోడీకి ఎప్పుడు యాంటీగా జగన్ లేడు. మధ్యలో కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళి పెద్ద రచ్చ చేశాడు జగన్. రచ్చ చేసినప్పుడు కూడా మోడీని గట్టిగా ఎప్పుడూ అనలేదు. ఆ రచ్చలో ఇండియా కూటమికి సంబంధించి 8 పార్టీలు సపోర్ట్ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు జగన్కి ఎక్కడ. సో జగన్కి కాంగ్రెస్ని మనం కానీ చూస్తే జగన్కి ప్రధాన శత్రువు ఎవరు ఈ దేశంలో? బీజేపీనా కాంగ్రెసా? కాంగ్రెస్.
ఎందుకు బీజేపీ జగన్ మీద కేసులు పెట్టలేదు, జగన్ అరెస్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు. కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ ఒక తెల్ల కాగితం ముక్కని కోర్టుకి వేయించి కోర్టు ద్వారా మ్యానిపులేట్ చేసి సిబిఐ కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అసలు వైసీపీ ఏర్పడిందే కాంగ్రెస్కి ధిక్కారంగా. సో వాళ్ళ నాన్న లెగసీని కూడా దెబ్బతీసి ఆయన కూడా ఒక దొంగలాగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఏం చేశాడు? షర్మిల జగన్ గ్యాంటీగా ఉందని తెలిసి అక్కడ తీసుకెళ్ళి ఈమె నా తెలంగాణ బిడ్డను, నేను కోడల్ని, నా ప్రాణం ఇక్కడే వదులుతానని ఈమెను తీసుకెళ్ళి ఆంధ్రాలో ఎందుకు పెట్టాడు? అక్కడ ఏం పొడుస్తుందని పెట్టాడు. పోనీ ఈ 2 ఏళ్ళు అయింది, ఆమె ఏమన్నా పొడిచిందా? మరి ఎందుకు ఆమె కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి ఆంధ్రప్రదేశ్లో? అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఆమె ఎప్పుడన్నా ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాడుతుందా? మొత్తం ఆమె చేస్తుండేదంతా చంద్రబాబుకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా చేస్తుంటే రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఆమెను కనీసం వివరణ అడిగాడా? అమ్మ నువ్వు చేయాలని పని ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? దేశవ్యాప్తంగా మనం బీజేపీకి యాంటీగా పోరాడుతుంటే నువ్వేమో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ జగన్కి వ్యతిరేకంగా నువ్వెందుకు పోరాడుతున్నావు అని అడగాలి కదా. అడిగాడా? ఎందుకు అడగట్లేదు?